అనేది పేరెంట్స్ పెట్టాలి. నెక్స్ట్ దాని తర్వాత ఎవరికైనా హక్కు ఉంది అంటే టీచర్‌కి మాత్రమే ఉంటది. అదే బయట వాళ్ళు "ఏయ్! నువ్వు ఇట్లా చేయకు, అట్లా చేయకంటే" మనం ఊరుకుంటామా? "ఏయ్! నువ్వెవరు చెప్పడానికని" గొడవకు పోము. మన తర్వాత ఏదైనా అధికారం ఉంది పిల్లల్ని సరిదారిలో పంపించడానికంటే ఒక టీచర్‌కి మాత్రమే. ఇంకెవరికి లేదు అసలు. మీరు ఆలోచించండి. మన తర్వాత పిల్లల్ని కొట్టడమో, లేదా తిట్టడమో చేస్తే అది టీచర్సే చేస్తారు. అది ఆలోచించండి ఫస్టు. ఈ మధ్య కాలంలో బంధాలు దూరమైపోయాయి. పిల్లలతో సరిగ్గా స్పెండ్ చేయట్లేదు. హస్బెండ్, వైఫ్ కూర్చొని మాట్లాడుకోవట్లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు సరిగ్గా. దూరమైపోతున్నారు, విడిపోతున్నారు చాలామంది. ప్రేమికులు విడిపోతున్నారు. ఎందుకు? ఇగోలు ఎక్కువైపోతున్నాయా? లేకపోతే ఫోన్‌లు ఎక్కువైపోతున్నాయా? ఫోన్‌లు చూడడము, మాట్లాడడం ఎక్కువైపోతున్నాయా? ఫోన్‌లు రావడం వల్ల మంచికి ఉపయోగించాలే గానీ చెడుకంతా ఉపయోగిస్తున్నారు. మంచికి తక్కువగా ఉపయోగిస్తున్నారు గదా! పిల్లలతో సరిగ్గా స్పెండ్ చేస్తున్నారా పేరెంట్సు? అస్సలు లేదండి. ఫోన్లు. ఆ ఫోన్‌లో రీల్స్ చూసుకోవడము, వీడియోలు చేసుకోవడం ఇవే సరిపోతున్నాయి. అరె! అది ఏం చూస్తారో ఏమో తెలీదు గానీ, చూస్తారు గానీ మరీ దారుణం కాకపోతే దావిటి వెళ్తూ ఉంటే రోడ్ సైడ్‌లో వెళ్తూ ఉంటారు. ఆ ఇయర్ ఫోన్స్ ఒకటి పెట్టేసుకొని ఉంటారు. చూసుకుంటూ పోతారు. కింద లోయుందా? లేకపోతే ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా? చూడట్లేదు. వెళ్ళిపోతూ ఉంటారు. దూరం ఇంకా చూస్తారు. ఆ వీడియోలు చూసుకుంటూ చిన్న పిల్లలకు గూడా ఫోన్‌లు ఇచ్చేసి వదిలేస్తారు. వాళ్ళు గూడా అంతే రోడ్డు మీద చూస్తూ ఉంటే ఎంతమందిని చూస్తానో అసలు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు గూడా ఇట్లా ఫోన్‌లు చూసుకుంటూ ఉంటారు గానీ, పక్కన గాడి వస్తా ఉందా? లేకపోతే సైకిల్ వస్తా ఉందా? ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా? ఎవడన్నా పడిపోతాడా? గుద్దేస్తాడా? ఎవడన్నా ఎత్తుకుపోతాడా? ఎవడన్నా పక్కన చనిపోతూ ఉంటే గూడా చూసేటట్టు లేదు ఇప్పుడున్న జనాలు. ఎంత దారుణం. అరే! పిల్లోళ్ళు పక్కన కొట్టుకుంటున్నారు. లేదా వాళ్ళు కింద పడిపోతున్నారు అంటే గూడా చూడట్లేదు పేరెంట్స్. వాళ్ళు కూడా ఫోన్‌లో మునిగిపోతున్నారు. పక్కన పిల్లోడు అన్నం తింటున్నాడు. వాడికి నీళ్లుందా? నిప్పులున్నాయా? లేకపోతే తాగడానికి ఏమైనా కావాలా వాడికి? అన్నం అయిపోయింది. అది గూడా చూడట్లేదు. బొమ్మలు పెట్టేస్తారు, వదిలేస్తారు. చూసుకొని తినండిరా నేనొస్తా అని చెప్పేసి పైన ఫోన్‌లు చూసుకుంటూ ఉంటారు. ఫోన్‌లో ఎక్కువ మాట్లాడడం. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. అరే! వాళ్ళు పిల్లలతో మాట్లాడుతున్నారా? లేదా ఎవరితో మాట్లాడుకోవడో తెలియకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడెక్కడో ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతారే. పక్కన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఏమైంది మీకు? స్కూల్ ఇంకా రాగానే పిల్లల్ని తీసుకొని హ్యాపీగా తోడుకొనొస్తారు గదా! వాళ్ళకంతా చేంజ్ చేసి, మంచిగా కూర్చొని ఫుడ్ పెట్టుకొని, ముచ్చట్లు చెప్పుకుంటూ, వాళ్ళతో ఆడుకుంటూ, ఏ రోజైనా చేస్తున్నారా? ఈ మధ్య కాలంలో అస్సలు. వాళ్ళ ఇంట్లో ఉంటే అల్లరి భరించలేమని చెప్పేసి బొమ్మలు పెట్టేస్తున్నారు. వాళ్ళు అల్లరి భరించలేదని చెప్పేసి ట్యూషన్‌కి పంపించేస్తున్నారు. 2 అవర్సే గదా ట్యూషన్‌లో ఉంటారు. మళ్ళా ఇంట్లోనే గదా ఉంటారు. డే అంతా స్కూలే. మళ్ళీ ట్యూషన్ ఎంటనే. మరి మీరెప్పుడు పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు? అసలు ప్రేమగా మాట్లాడుతున్నారా పిల్లలతో? చెప్పండి. కోపమొస్తే కొడతామబ్బా! తిడతాం. కానీ ప్రేమగా మాట్లాడడం గూడా ఉండాలి. వాళ్ళు చిన్న చిన్న పిల్లలంతా డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారండి. ఆడుకునే వయసులో డిప్రెషన్స్ ఏంటి? సరిగ్గా ప్రేమ పంచట్లేదు మనం. సరిగ్గా చూసుకోండి. అరే! కావాల్సినంత తెచ్చిపడేసి ఆడెంత ఏసేసినా ఎంతసేపు ఆడుకుంటారు? కొంచెం పొద్దు వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఆడుకోండి. వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో. ఎవరు చేయట్లేదబ్బా! ఒక బొమ్మలు పెట్టేస్తారు. ఆ కార్టూన్స్ ఉంటాయి అవి పెట్టేస్తారు. లేదా ఫోన్‌లు ఇచ్చేస్తారు పిల్లలకి. అది చూస్తేనే చాలా మందిని అబ్జర్వ్ చేశా. అబ్బా! మా చిన్నోళ్ళు ఇనట్లేదబ్బా! అవి చూస్తేనే కామ్‌గుంటారు. అల్లరి చేస్తారు, ఏడుస్తారు. కాసేపు ఏడుస్తారు వదిలేసేయండి. మొబైల్ ఇస్తే ఊరుకుంటాడంటే మన కాలంలో అంతా మొబైల్స్ ఇచ్చే బతికారా? లేదు గదా! అరే! ఫోన్ అంటే ఏంటో కూడా తెలీదు. ఒక్కటి ఆలోచించండి. ఫోను వల్ల పిల్లలు ఎంత ఎఫెక్ట్ అయిపోతున్నారో. అది ఎవరు ఆలోచించట్లేదు. మీ ఇష్టంగా మీరు ఫోన్‌లు ఇచ్చేస్తున్నారు. నా కొడుకు ఫోను చూస్తేనే అబ్బా! గమ్మునుంటాడు. లేకపోతే అస్సలు మామూలు అల్లరి గాదు. అందరు పిల్లలు అల్లరే ఇప్పుడు. ఎవరు ఊరికే కూర్చొని ఒకతా కూర్చుంటే వాళ్ళ పిల్లలు ఎందుకైతారు? ఆడతారు. జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. అది ఎవరు చెయ్యట్లేదు. అరే! ఏదన్నా కింద పడిపోతున్నారా అని గూడా చూడట్లేదు. వదిలేస్తున్నారు. ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు బయట స్కూల్ నుంచి రాగానే ఆ మొబైల్ లాక్కొని ఎళ్ళిపోతారు. ఆ రీల్స్‌లో లేకపోతే ఆ వీడియోస్ చూస్తూనే ఉంటారు. పక్కన ఏమైందని గూడా ఒరేయ్! పెద్ద ప్రమాదం వచ్చి మీద పడిపోతుంటే గూడా వాళ్ళకి తెలిసేట్లు కాను. అంత దీనిగా ఉండిపోతున్నారు. ఎక్కడ పాడైపోతున్నారు తెలుసా? మనమే చెడగొట్టేస్తున్నాం పిల్లల్ని. యాక్టివిటీస్ ఉండాలని వేలు లక్షలు పెట్టి పోసి స్కూల్‌లో చదివిపిస్తున్నామే. అదేదో అంత అక్కడ స్పెండ్ చేసే బదులు స్కూల్ ఇంకా రాగానే ఇంట్లో ఆడుకోండిరా, మనం కూర్చొని ఇలా ఉందాం, అలా ఉందాం పిల్లలతో మాట్లాడుతూ ఎంత బావుంటది. వాళ్ళ స్కూల్‌లో ఏం జరిగిందో మనం అడగడం గాని, లేదా వాళ్ళతో ఆడుకోవడం గాని, ఏ స్కూల్‌లో ఇలా ఉండాలని చెప్పడం గాని ఎవరైనా చేస్తున్నారా? టీచర్స్ ఒక మాట అంటే చాలు వీళ్ళే రెచ్చిపోయి భయపడిపోతారు. ఒరేయ్! మన తర్వాత టీచర్సే గదా పిల్లల్ని సరిదావలో పంపిస్తారు. అల్లరి చేసిన అవునబ్బా! పిల్లలు అల్లరి చేస్తారు. అందుకని కొట్టేస్తారా మీరు? ఎన్ని దెబ్బలు తినలేదు మనం చదువుకునేటప్పుడు? ఎంతమంది కొట్టట్లేదు టీచర్స్? అలాగే కంప్లెయింట్ చేస్తామా మనం వెళ్లి? ఎవరినైనా చెప్పండిరా మేమొచ్చి చెప్తాం వాళ్ళకి అంటే వీళ్ళు ఇలాగే రెచ్చిపోతారు. అది ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మనం ఎలా చేస్తున్నామంటే పిల్లల్ని భయం అనేది లేకుండా చేస్తున్నాం. పిల్లలు టీచర్స్ అంటే ఏంటో తెలియలేకపోతున్నారు. రాద్ధాంతాలు చేస్తున్నారు పేరెంట్సే పోయి టీచర్స్ దగ్గర. అరే!
వాళ్ళ ముందర ఏమన్నా చేస్తే చెప్పండి అని భయం పెట్టేస్తారండి. మళ్ళీ వాళ్ళు లేని తర్వాత టీచర్ అలా ఉండాలి, ఇలా ఉండాలి మాట్లాడడం వేరు. ఒక్క మాట కొట్టడం కూడా కొట్టకూడదా టీచర్స్? ఇంక వాళ్ళు టీచర్స్ ఎందుకైతారు? మరి పాఠాలు చెప్పే గురువులు గొప్ప అని ఎందుకు చెప్పుకుంటారు? పద్యాల్లో మాత్రమేనా గొప్ప? సరిదిద్దంలో కాదా? అసలు టూ మచ్ అసలు. మొన్న స్కూల్ దగ్గర చూశాను. ఆ పిల్లోడు ఏదో అల్లరి చేశాడు. అకస్మాత్ పడిపోయి ఉంటే అలా అల్లరి చేయకూడదని చెప్పేసి గదిరిందానికంట ఓ రాద్ధాంతం చేస్తున్నారు వాళ్ళు. అసలు ఎలా మాట్లాడతాం ఆ పిల్లోడిని? నువ్వు మేము దుడ్లు కట్టిస్తాం. దుడ్లు కట్టి చదివిపిస్తే బుద్ధి చెప్పకూడదా? అరే ఇక్కడ ఇంట్లో నువ్వు చెప్పట్లేదు సరిగా బిడ్లకి, స్కూల్లో కూడా చెప్పకూడదంటే ఎలా? వాళ్ళ డబ్బు కోసమేనా చదువు చెప్పించడం? బుద్ధి చెప్పడానికి కాదా? ఎంతమందిని హ్యాండిల్ చేసి బుద్ధి ఒకరు అల్లరి చేస్తున్నారంటే వాళ్ళకి భయం పెడితేనే కదా వాళ్ళు రేపు అబ్బాయి ఇలా చేస్తే టీచర్ కొడుతుంది అని ఒక భయం వస్తుంది. ఏం చేసినా మా అమ్మ వస్తే వీళ్ళు మాట్లాడతాను వాళ్ళు ఇంకా గర్వం పెరిగిపోతుందండి. చిన్నపిల్లలు ఆడుకునే వయసులో ఆడుకోవాలి, చదివేటప్పుడు చదవాలి, భయపడేటప్పుడు పడాలి, అన్నీ అప్పుడే తెలుస్తుంది. చెట్టయి వంగదే మాయ వంగదు అనేసి పెద్దలు ఊరికి అంటారు కదా. పెద్దోడానికి నువ్వు ఇలా ఉండాలి అలా ఉంటే రివర్స్ మనకే వచ్చేస్తుంది. పేరెంట్స్కి మనం ఎలా నేర్పిస్తామో అది రివర్స్ మనకే వస్తుంది అనేసి ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేసేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని మనం ఎలా అయితే తీరుస్తామో స్కూల్లో మనం ఎలా ఉండాలని మనం కూడా టీచ్ చేయాలి. ఇంట్లో మనం స్కూల్లో ఇలా ఉండాలి, టీచర్ ఇలా పెడతారు అలా పెడతారు మనం ఎలా చెప్తామో టీచర్స్ కూడా అలాగే చెప్పాలి. చెప్తూ ఉంటే భయపెడుతూ ఉంటే వీళ్ళే పోయి గొడవలు చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ ఇప్పుడు ముట్టుకుంటేనే ఇలా ఉన్నారు పేరెంట్స్, మనకే చిన్న గొడవ, వచ్చినామా టీచ్ చేసామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటారు ఎవరైనా. ఎక్కడండి మీకు డబ్బులు ఎక్కువ తీసేసుకోండి మా పిల్లల్ని ఏమనకండి అని ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. పిల్లలు ఇప్పుడు చాలా హైపర్గా ఉన్నారండి. ఆ హైపర్కి తగ్గట్టు మనము కొంచెం కూల్ చేయాలి వాళ్ళని. అది కాకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళని వదిలేసి మనం ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడ పిల్లలు దారిలోకి వస్తారు చెప్పండి? ఆ ఫోన్లో ఒకటి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫ్యాషన్, వాడి దగ్గర ఫోన్ ఉంది నువ్వు కూడా పెట్టుకో. పందిమా ఇది ఏమైనా? వాడు గెలిచాడు నువ్వు గెలువు అనడానికి. ఒకరికి చదువు వస్తుంది, ఒకరు చదువు రాదు. వాడు చదివాడు నువ్వు ఎందుకు చదువు అంటే ఓకే చదువుతాడు. దానికి కూడా ప్రెషర్ పెట్టేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకి అంత హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనం తినే ఫుడ్ వల్లనే వస్తాయి, లేకపోతే మనం చేసే పనుల వల్ల వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. పిల్లలు ఇప్పుడు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా. ఆడుకునే వస్తే డిప్రెషన్స్ ఏంటి అంటే మనం ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తాము. పేరెంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. పిల్లల దగ్గర గొడవలు ఎక్కువ పడడము, ప్రతిరోజు గొడవ పడుతున్నారు. వాళ్ళు కూడా వీళ్ళే సరిగ్గా లేదు మనల్ని ఏం చూసుకుంటారని ఒక థాట్ వచ్చేస్తుంది వాళ్ళకి. తప్పు కదా, మనమే తప్పుదావలో పంపిస్తున్నాం. ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా చేసి ఉంటే టీచర్కి చెప్తా అని భయపెట్టండి. వాళ్ళు కన్నా భయపడకపోతే అప్పుడు కొట్టారు మమ్మీ ఇంట్లో టీచర్ నన్నే అని చెప్పేసి, అవునా ఎవరు అది కొట్టింది పదా నేను అడుగుతా. వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. టీచర్ అంటే భయం ఉండదు. వాళ్ళు సరిదావులో ఎక్కడ వస్తారు? ఒకటి అర్థం చేసుకోండి, భయం అనేది పేరెంట్స్ పెట్టాలి. నెక్స్ట్ దాని తర్వాత ఎవరికైనా హక్కు ఉంది అంటే టీచర్కి మాత్రమే ఉంటుంది. అదే బయట వాళ్ళు నువ్వు ఇట్లా చేయకట్టే మనం ఊరుకుంటావా? నువ్వెవరు చెప్పడానికి అని గొడవపోము. మన తర్వాత ఏదైనా అధికారం ఉంది పిల్లల్ని సరిదాలో పంపించడానికంటే ఒక టీచర్కి మాత్రమే, ఇంకెవరికి లేదు. అసలు మీరు ఆలోచించండి. మన తర్వాత పిల్లల్ని కొట్టడమో లేదా తిట్టడమో చేస్తే అది టీచర్సే చేస్తారు. అది ఆలోచించండి ఫస్ట్. మన పిల్లలు తప్పు చేస్తున్నారు, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉన్నారంటే అది టీచర్స్ తెలుస్తుంది కదా. అర్థం చేసుకోరా? ఎందుకంటే ఇలా తయారైపోతున్నారు. మనమే ఎందుకు రాద్దానికి వెళ్ళిపోతున్నాం టీచర్స్ దగ్గర? వాళ్ళ దగ్గర మంచిగా ఇలా పెట్టండి, అలా చెప్పండి, ఇలా ఉండి గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని నేర్పించండి. ఇలా మరి మన ఇంట్లో ఎలాగన్నా ఉన్నాయి, బయట ఇలా ఉండాలి పిల్లలు అని చెప్పేసి నేర్పిస్తే వాళ్ళు కూడా ఒక దావలో వస్తారు. మనమే రాద్ధాంతాలు చేసిపోతూ ఉంటే వాళ్ళు వీళ్ళు ఇంత అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళు చదువు చెప్పినామా వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు శాలరీస్కి మాత్రమే టీచ్ చేస్తున్నారు. భయంతో పిల్లలు పెరగాలి అని ఎవరు చెయ్యట్లేదు. ఏదైనా భయపెట్టామో అనుకోండి ఇంకా వాళ్ళ జాబ్ అక్కడ పోయినట్టే అన్నట్టు ఉంటుంది. కొంచెం తప్పు చేసినా తీసేస్తారు, వేరే స్కూల్ ఎదుక్కోండి అంటారు. మా స్కూల్కి బ్యాడ్ నేమ్ మీలాంటి వాళ్ళు ఉంటే మా పేరెంట్స్ గొడవకు వచ్చేస్తున్నారు, ఇలా చేయకండి చూసి తీసేస్తున్నారు. అక్కడ కూడా చూసారా ఎలా తయారవుతున్నారు? ఒక్కటి ఆలోచించండి. పేరెంట్స్ తర్వాత పిల్లల్ని ఎవరైనా భయపెడతారో ఒక దావలో తీసుకొస్తున్నారంటే టీచర్స్ దగ్గరికి పోయి గొడవలు పడ్డము ఇలా చేయకండి.